కూటమి ప్రభుత్వం ప్రజల్ని నమ్మించి మోసం చేసిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవకు నిధుల్లో కోత పెట్టారని విమర్శించారు. తల్లికి వందనం పథకానికి 13,113 కోట్లు అవసరమైతే 9,407 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. ఆడపిల్లకు వందనం, ఉచిత బస్సు, నిరుద్యోగ భృతికి అసలు నిధులే కేటాయించలేదన్నారు. బడ్జెట్లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కేటాయించలేదు. నిరుద్యోగులకు ఏడాదికి 7,000 కోట్లు, 18 ఏళ్లు దాటిన మహిళలకు 27,000 కోట్లు అందించాల్సింది ₹1 కూడా కేటాయించలేదని దుయ్యబట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని గుడివాడ స్పష్టం చేశారు. ఇప్పటికే మీరు ఈ 9 మాసాల్లో రాష్ట్ర ప్రజలకి మీరు ఇచ్చినటువంటి హామీల ద్వారా, అమ్మఒడి ద్వారా ఒక 10,000 కోట్ల రూపాయలు అప్పు అయిపోయారు. నిరుద్యోగ భృతి ద్వారా ఒక 6,000 కోట్ల రూపాయలు మీరు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. అన్నదాత సుఖీభవ ద్వారా ఒక 10,000 కోట్ల రూపాయలు. ఇక 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు నిన్నటువంటి మహిళలకి 1,500 రూపాయలు చెప్పని నెలకిస్తామని చెప్పారు. వారికి మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ద్వారా మీరు కేటాయించాల్సినటువంటి ఈ డబ్బు దాదాపు 27,000 నుంచి 28,000 కోట్ల రూపాయలు, ₹1 కేటాయించలేదు. నిరుద్యోగులకి 20 లక్షల మంది నిరుద్యోగులకి 3,000 రూపాయలు చెప్పిన నెలకు 600 కోట్ల రూపాయలు చెల్లించాలి. అంటే సంవత్సరానికి 7,200 కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి పరిస్థితిలో ₹1 కేటాయింపు బడ్జెట్లో లేదు. మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు నిలబెట్టుకునేంత వరకు కూడా మీ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. 5 ఏళ్లలో మేము చేసినటువంటి అప్పు రమారమి నాకు తెలిసి 3,95,000, 3,90,000 కోట్ల రూపాయలు. అప్పటికే 2019 సంవత్సరానికి మేము అధికారంలోకి వచ్చేటటువంటి సమయానికి చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పింది మరో 3 లక్షల కోట్ల రూపాయలు. అధికారంలోంచి పోయేటువంటి సమయానికి ఈ రాష్ట్రం తాలూకు అప్పు 7 లక్షల కోట్ల రూపాయలు. కానీ మీరు చెప్పింది 14 లక్షలు, 12 లక్షలు, 13 లక్షలు, 10 లక్షలు. రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, రాష్ట్రం జింబాబ్వే అయిపోతుంది, మరోటి అయిపోతుంది అని చెప్పి మీరు లేనిపోయినటువంటి ఆరోపణలు ప్రభుత్వం మీద చేసి ప్రజల్ని నమ్మించి ఓట్లేయించుకొని అధికారంలోకి వచ్చి మీరు చేసేటువంటిది మోసం. ఇదంతా కూడా ఈరోజు ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటం చేస్తుంది.